క్యారెక్టర్ క్రిస్మస్. క్రిస్మస్ లో సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నంబర్ 1, క్రిస్మస్ అంటే దేవుడు త్యాగం చేసి తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. ఒకసారి నేను లండన్ దేశం వెళ్ళాను. కేంబ్రిడ్జి ఇలా ఉంటుంది, స్విచ్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. నాకు చూపించారు లండన్లో. బాబురావు గారు, దిస్ ఇస్ ద కేంబ్రిడ్జ్ ఆఫ్ లండన్. స్విచ్ చేస్తే మళ్ళీ కరుసుకుంటుంది. స్విచ్ చేస్తే కరుసుకుంటే రైలు బండి ట్రాక్ ఉంటుంది, రైలు బండి వెళ్తుంది. మళ్ళీ ఇటు స్విచ్ చేస్తే ఆ బ్రిడ్జి, కేంబ్రిడ్జి ఓపెన్ అయ్యింది, పడవలు వెళ్తాయి. అక్కడ ఒక డ్యూటీ చేస్తున్నాడు ఒక ఆయన. డ్యూటీకి వస్తున్నాడు ఒక రోజున. ఓ రోజు వస్తుంటే వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, డాడీ నేను కూడా వస్తాను డాడీ, నీ డ్యూటీ చూస్తానికి కేంబ్రిడ్జి మీద ఎలా చేస్తావో. వదిలేరా, స్కూల్కి పో, రాబా. డాడీ వస్తాను డాడీ, మారం వేస్తున్నాడు అని చెప్పేసి రారా అని తీసుకెళ్ళాడు. కేంబ్రిడ్జి మీద తను చేసే డ్యూటీ చూపించాడు. నాన్న ఇదిగో చూడు, ఇదిగో స్విచ్ చేస్తున్నా, కేంబ్రిడ్జి ఓపెన్ అయింది చూడు, పడవలు వెళ్తున్నాయి చూడు. భలే ఉంది డాడీ. ఇదిగో నాన్న, ఇదిగో మళ్ళీ స్విచ్ చేసా, ఇదిగో కరుసుకుంటుంది చూడు కేంబ్రిడ్జి, రైలు వెళ్తుంది చూడు. భలే ఉంది డాడీ నీ డ్యూటీ, ఇదే నువ్వు రోజు చేసేది డాడీ. సరే డాడీ, అటు వెళ్ళి కాసేపు ఆడుకుంటాను డాడీ అని చెప్పాడు. జాగ్రత్తగా నాన్న, రైలు పట్టాలోనే ఎక్కడ, జాగ్రత్తగా ఆడుకో. సరే డాడీ అని పిల్లోడు అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంటే ఆ అబ్బాయి కాలు రైలు పట్టాలు ఇరుక్కుపోయింది. యాంకిల్, అక్కడ ఎముక యాంకిల్ ఇరుక్కుపోయింది. ఆడుకుంటున్నాడు, జారిపోయింది, రాట్లా. డాడీ త్వరగా డాడీ, నా కాలు ఇరుక్కుపోయింది రైలు పట్టాల్లో. అయ్యో ఏంటి నాన్న, ఏమైంది? ఇరుక్కుపోయింది డాడీ, త్వరగా డాడీ అని వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పక్కన సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ ఇలా లాగితే రైలు పట్టాలు ఓపెన్ అయిపోయి ఆ పిల్లోడు కాలు వచ్చింది. ఈయన పరిగెత్తి అటు వెళ్ళబో ఇటు చూశాడు, రైలు బండి వచ్చేస్తుంది కోతలు పెట్టుకుంటూ. అయ్యో ఎలాగప్పుడు డాడీ, త్వరగా డాడీ, రైలు బండి వచ్చేస్తుంది. డాడీ ఆలోచిస్తున్నాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సిగ్నల్ లాగితే రైలు పట్ట ఓపెన్ అయ్యి అబ్బాయి కాలు వచ్చేసింది, అబ్బాయి బతుకుతాడు. కానీ పట్ట విడిపోయింది కాబట్టి వచ్చే రైలు పడిపోయింది. లేదు, అబ్బాయిని ఒక్క అబ్బాయి నేను రైలు పట్ట సిగ్నల్ లాక్కుండా పోతే పోయాళ్ళని పిల్లోడిని వదిలేసేసుకుంటే ట్రైన్లో వచ్చే 1000 మంది బతుకుతారు. ఏం చేయాలి ఇప్పుడు? ఇమ్మీడియట్గా ఒక తీర్మానం చేసుకు, డాడీ త్వరగా డాడీ, రైలు బండి వచ్చేస్తుంది. నో, వెంటనే తండ్రికి తీర్మానం చేసుకున్నాడు, నా ఒక్కగానొక్క కొడుకు చనిపోయినా పర్వాలేదు, వచ్చే ట్రైన్లో 1000 మంది బ్రతకాలని చెప్పేసి ఏం మాట్లాడకుండా రైలు పట్టాల పక్క నిలబడ్డాడు. డాడీ రావేంటి డాడీ, డాడీ. టక్క టక్క టక్ వచ్చేసింది రైలు బండి, పిల్లని గుద్దేసింది, పగిలిపోయాడు పుచ్చకాయలాగా. రైలు పట్టాల పక్క నిలబడినటువంటి వాళ్ళ తండ్రి ముఖం మీద కన్న కొడుకు, ఒకే ఒక్క అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, బ్లడ్ రక్తం ఫేస్ మీద చొక్కా మీద పడితే ఇలా తుడుచుకుంటున్నాడు కన్న కొడుకు బ్లడ్. రైలు బండి టక్క టక్క వెళ్ళిపోతుంది. రైలు బండిలో చీటీ పేకలాడేవాళ్ళు, మందు తాగేవాడు, అమ్మాయిలతో కులికేవాళ్ళు ఓళ్ళు మంది ఎకైకలు పక్కపక్కలు తేలుతుంటే ఈ డాడీ తండ్రి, అయ్యో ఏమండి ఏంటి నా ముఖం మీద రక్తం ఎందుకు పడిందో కూడా కనీసం నన్ను మాట్లాడకుండా పలకరించకుండా ఎవరైనా ఇక్కడ నిలబడి, మీకోసమేనాయా బాబు నేను త్యాగం చేశాను నా ఒక్కగానొక్క కొడుకుని అన్నాడు. డాడీ, క్రిస్మస్ అంటే ఎంత త్యాగం ఉంది నాన్న. దట్ ఈస్ ద క్రిస్మస్, దట్ ఈస్ ద పర్పస్ వై హీ కేమ్. అది క్రిస్మస్ యొక్క పర్పస్. నేను చాలాసార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మరియా నీళ్లు తోడుకుంటానికి వెళ్ళిన బావి దగ్గర కూర్చుంటా, చాలాసేపు కూర్చుంటా. అక్కడ భలే ఉంటుందండి, అక్కడ చల్లగా ఉంటుంది. అక్కడ తోడుకుంటానికి వచ్చేది మరియా, నజరేతులో బావిలో నీళ్లు. ఎట్ట గర్భం ధరించింది ఆమె? పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ కలిగిందంటే ఏమంది? నేను పురుషుని ఎరుగుందాన్నే నాకెట్టొచ్చింది గర్భం, అదిరిపోతుంది పాపం మా అమ్మాయి కన్య. ఏనాడు పురుషుని ఎరుగుందన్నటువంటి కన్య దయాప్రాప్తురాలు కంగారు పడిపోయింది, తమాయించుకుంది. సరేలే గాబ్రియల్ దూత చెప్పేసి వెళ్ళిపోయింది. 1 by 1 నెల బై నెల పొట్టొచ్చేస్తుంది మరియమ్మకి. ఇంత ఎత్తు పొట్టొచ్చేస్తుంది. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 4 నెలలు, 7 నెలలు, 9 నెలలు, 8 నెలలు పొట్ట పెరుగుతుంది. ఇదే క్యారీయింగ్తో పొట్టతో బావి దగ్గర నీళ్లు తోడుకోవటానికి వెళ్తే ఊరులందరూ చూస్తున్నారు. అవ్వా పెళ్లి కాకముందు ఏమైంది ఈ అమ్మాయికి? ఏం రావరా? త్యాగధని మరియా అవమానం భరించింది. లోకరక్షకుణ్ణి మోసుకొని నీకు నాకు అందివ్వటం కోసం మరియా అవమానం భరించింది. ఇంటికి వెళ్ళింది,
వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఏంటి మరియా నీ పెళ్లి కాలేదు, ఇంకా ప్రధానమైంది కదా నీకు, ఏంటి పని, ఏంటి గర్భం? పరిశుద్ధాత్మతో గర్భం ధరించానంట నాన్న, పరిశుద్ధాత్మతో గర్భం ధరించానంట అమ్మా నేను. అవునా? ఎంతవరకు నిజం ఇది? నిందలు, అవమానములు, త్యాగము. క్రిస్మస్ అంటే మరియ త్యాగము. త్యాగం చేసే వాళ్ళకి ఆశీర్వాదము. నెంబర్ 3 త్యాగము. యోసేపు త్యాగము. యోసేపు తెలిసింది నీకు ప్రదానం చేయబడిన అమ్మాయి గర్భవతి అంట. వా, అట్టయితే నేను వదిలిపెట్టేస్తా రహస్యంగా అనుకున్న వెంటనే గబ్రియెల్ దూత వచ్చింది. యోసేపు యోసేపు, మరియమ్మను వదిలిపెట్టాలనుకుంటున్నావు నువ్వు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మతో కలిగింది, చేర్చుకో, వదిలిపెట్టబాక. యోసేపు త్యాగం ఏంటి తెలుసా? యోసేపు త్యాగము. యోసేపు చాలా అందమైన వాడు, నుగు మిస్సల కుర్రవాడు. మరియ తెలుసమ్మా మీకు? మరియ యూదురాలండి. యూదులు ఎంత అందమైన వాళ్ళు తెలుసా మీకు? ద బ్యూటిఫుల్ ఉమన్ మరియా. యూదులు ఎంత అందంగా ఉంటారు తెలుసా మీకు? నేను ఎప్పుడు చూస్తుంటా ఇజ్రాయెల్ దేశంలో, పట్టుకుంటే మాసిపోతారు. అందమైన మరియా గబ్రియెల్ దూత చెప్పిన వెంటనే మరియమ్మ పక్కనే కూర్చుంటున్నాడు, ఐగుప్తు తీసుకెళ్తున్నాడు, అటు తీసుకెళ్తున్నాడు, సత్రలకు తీసుకెళ్తున్నాడు. కనీసం మరియమ్మని టచ్ కూడా చేయలే యోసేపు. హలో తమ్ముళ్ళు, క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? మరియమ్మని టచ్ కూడా చేయలే. యంగ్ మ్యాన్, అది త్యాగం అంటే.